తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ నోవెటెల్లో రేపు నిర్వహించనున్న స్పోర్ట్స్ కాంక్లేవ్ కు సర్వం సిద్ధమైంది. తెలంగాణ క్రీడా విధానం 2025ను యావత్ క్రీడా సమాజానికి విస్తృత స్థాయిలో పరిచయం చేసేందుకు అలాగే అందరి భాగస్వామ్యం పెంచేందుకు ఉద్దేశించిన స్పోర్ట్స్ కాంక్లేవ్ కు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. రేపు హైదరాబాద్ లోని నోవెటెల్లో జరగబోయే స్పోర్ట్స్ కాంక్లేవ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధానంగా పటిష్టమైన క్రీడా పరిపాలన, దీర్ఘకాలిక క్రీడల అభివృద్ధి, కెరియర్ ఉపాధి మార్గాల రూపకల్పన, క్రీడా మౌలిక సదుపాయాల కల్పన, సమగ్ర క్రీడా వాతావరణం వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు. గత ఏడాది కాలంగా సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు ఒక పటిష్టమైన క్రీడా విధానం తీసుకురావాలన్న సంకల్పంతో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఎంతో కృషి చేస్తూ వస్తోంది. ఫిఫా వంటి గ్లోబల్ క్రీడా సంస్థలతో పాటు ప్రముఖ కార్పొరేట్లు, క్రీడా నిపుణులతో రాష్ట్రం ఎంఓయూలు చేసుకుంటోంది. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలకు ఇది ఆరంభం మాత్రమేనని స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పాలసీ ఇది. ఈ పాలసీ ద్వారా ఎంతోమంది అంటే చాలామంది క్రీడాకారులకు అన్యాయం జరిగింది గత 10 ఏళ్ళ నుంచి పాలసీ తీయకపోవడం వల్ల. ఇది నాకు తెలిసి భారతదేశంలోనే ద బెస్ట్ పాలసీగా నిలవబోతుంది. తెలంగాణ పాలసీనే వేరే రాష్ట్రాలు కూడా తీసుకునే విధంగా ఈరోజు పాలసీని రూపుదిద్దుకున్నది. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా అంటే ప్రతి అంశంలో ఆయన దగ్గరుండి ఏ విధంగా పెడితే తెలంగాణలో ఉండేటువంటి క్రీడాకారులకు లబ్ధి జరుగుతుంది, ఉపయోగం జరుగుతుంది అనే దాంట్లో దగ్గరుండి ప్రతి అంశం మీద రివ్యూ చేసి మరీ తీసుకున్న విషయం. భారతదేశంలో నాకు తెలిసి ఒలింపిక్స్లో 6 కోట్ల రూపాయలు ఈరోజు గోల్డ్ కొడితే సిల్వర్కి 4.5 crore. ఈరోజు అంటే ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు గతంలో ఎక్కడా బహుమతులు ఇచ్చిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఎంకరేజ్మెంట్ చేయాలన్నది. ఇదే విధంగానే రాబోయే రోజుల్లో కూడా స్పోర్ట్స్కి పెద్దపీట వేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ స్పోర్ట్స్ పాలసీ అన్నది ఈ తెలంగాణలో ఉండేటువంటి క్రీడాకారుల భవిష్యత్తు మార్చనుంది. ఇది వాళ్ళకు ఒక భవిష్యత్తు. రాబోయే రోజుల్లో ఇంతకు ముందుకు పాలసీకి ముందు పాలసీ తర్వాత ఎట్లుండి అన్నది చూడడానికి ఈ పాలసీ నిదర్శనం. రేపటి కార్యక్రమాలకు జరుగుతున్న ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు శివసేనారెడ్డి. అనేక జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలు నిర్వహించే సత్తా ఉందని అనేకసార్లు నిరూపించబడిందని క్రీడాశాఖ అధికారుల శ్రమ, రాష్ట్ర ప్రభుత్వ సహకారం, సీఎం పట్టుదల కలిసి తెలంగాణ నూతన క్రీడా విధానం 2025 రూపుదిద్దుకుందని అన్నారు. జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టడానికి ఈ స్పోర్ట్స్ కాంక్లేవ్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు శివసేనారెడ్డి. ఈ కేబినెట్లో ఆమోదం తెలిపిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మంత్రి వాకిటి శ్రీహరి గారు కానీ మాతో అందరితో చర్చించడం జరిగింది. దాని తర్వాత ఈ కాంక్లేవ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత ఆటోమేటిక్గా సర్క్యులేట్ జరుగుతుంది. రాబోయే రోజు ఇప్పుడు జరిగేటువంటి ఇది ఒక ఒలింపిక్స్ కానీ, ఏషియన్ గేమ్స్ కానీ, అన్ని ఏషియన్ గేమ్స్లో ఈరోజు ఏదైతే ఈ పాలసీలో క్రోడీకరించబడ్డాయో వాటన్నింటినీ దాంతోపాటు యూనివర్సిటీని ఏర్పాటు చేయడం. ఈరోజు మేము గ్రామస్థాయి నుంచి సీఎం కప్ను ఏర్పాటు చేస్తున్నాం. గతంలో ఎప్పుడు గ్రామస్థాయి నుంచి సీఎం కప్ను ఏర్పాటు చేయలే. సీఎం కప్ను గ్రామస్థాయి నుంచి ఏర్పాటు చేయడం, ఆ గ్రామం నుంచి మండలం నుంచి జిల్లా నుంచి స్టేట్కి వచ్చేటువంటి క్రీడాకారులను ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు రాబోయే రోజుల్లో వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి వాళ్ళు దేనికి షూటబుల్ అథ్లెటిక్స్ సెట్ అవుతుంది, అథ్లెటిక్స్లో స్ట్రాంగ్ అంటే హైయర్ పొజిషన్లో వచ్చిన వాళ్ళు, బాక్సింగ్ కానీ వాళ్ళకి సంబంధించిన డిసిప్లిన్లో ఏ పొజిషన్లో వాళ్ళు వస్తారో వాళ్ళకి సంబంధించిన అకాడమీలకు పెట్టేసి అకాడమీల నుంచి వాళ్ళని యూనివర్సిటీకి తీసుకుపోయే విధంగా. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రఖ్యాత క్రీడా విశ్లేషకులు చారు శర్మ, భారత క్రికెట్ మాజీ ఒలింపియన్లు పుల్లెల గోపీచంద్, గగన్ నారంగ్, అంజు జార్జ్, వివిధ క్రీడా ఫెడరేషన్ల ప్రతినిధులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, ప్రముఖ క్రీడా జర్నలిస్టులు విశ్వనాథన్, సభానాయక్తో పాటు మరికొంతమంది సీనియర్ క్రీడా జర్నలిస్టులు తదితరులు భాగస్వాములు కానున్నారు.